హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈ నష్టజాతకురాలి చేత్తో ఏదైనా ఇస్తే శుభం ఎలా జరుగుతుంది బసవా? అశుభమేనని నాకు ముందే అర్థమైంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. కీర్తి తులసి దగ్గరకు వచ్చి, ఏయ్ తులసి, ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఏడ్పించుకు తిన్నావు, ఇక్కడికొచ్చి ఇక్కడ కూడా మా పుట్టింటికి నీ దరిద్రాన్ని అంటించేశావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో భయంగా ఉంది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. భగవంతుడా, ఈ నష్టజాతకురాల్ని త్వరగా మా ఇంటి నుంచి పంపించేసేయి అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది. తులసి, నువ్వు ఈ ఇంట్లో ఉంటే కనుక ఈ ఇంటికి కూడా ఖచ్చితంగా శని పడుతుంది, దరిద్రం మొదలవుతుంది. నీ జాతకం అంత పవర్ఫుల్. నీ నష్ట జాతకాన్ని ఆ ఇంట్లో 2 సంవత్సరాలు భరించాను. ఇక నా పుట్టింటికి మాత్రం నీ నష్ట జాతకాన్ని అంటించకు తల్లి, రా తల్లి రా అని చెప్పి కీర్తి తులసి మెడపట్టి లాక్కొని వెళ్తూ ఉంటుంది. కీర్తి వదులు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. మర్యాదగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉంటే కనుక మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా దరిద్రం చుట్టుకుంటుంది అని చెప్పి కీర్తి తులసి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. ఖుషి పాప అది చూసి తులసి అమ్మ, తులసి అమ్మ అని చెప్పి తులసి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడవకమ్మా అని చెప్పి ఖుషి తులసికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు తులసిని గుమ్మంలో చూసి, ఏంటి తులసి గుమ్మంలో కూర్చొని ఏడుస్తుంది అని మనసులో అనుకొని సారెను అక్కడే వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వచ్చి, తులసి తులసి ఏంటి ఇక్కడున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడదు. చెప్పు ఖుషి, నువ్వైనా చెప్పు, తులసి ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసిని కీర్తి అత్త ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు కోపంగా కీర్తి కీర్తి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి సిద్ధు అని చెప్పి కీర్తి బయటికి వచ్చి అంటూ ఉంటుంది. తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది ఎవరు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేనే, ఏం చేస్తావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. ఈ ఇంటికి నువ్వు ఆడపిల్లవి, నీకు పెళ్ళైపోయిన తర్వాత ఈ ఇంటిపై ఎలాంటి హక్కు లేదు కీర్తి. నువ్వు ఈ ఇంట్లో పెత్తనం చెలాయించటం కుదరదు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే నువ్వు ఇక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు, నీ అత్తారింట్లోనే ఉండాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. రే సిద్ధు, ఏంటి నాకంటే పెద్దోడివి, అన్నయ్యవు కదా అని ఆలోచిస్తుంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని చెప్పి కీర్తి అంటుంది. ఎక్స్ట్రా మాట్లాడుతుంది నేను కాదు కీర్తి, నువ్వు అని సిద్ధు అంటాడు. అసలు ఈ ఇంట్లో నీకు ఎలాంటి హక్కు లేదు, కేవలం గెస్ట్గా మాత్రం నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళొచ్చు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చు, అంతేకాని ఈ ఇంటి కోడల్ని మెడపట్టి బయటికి గెంటే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. రే సిద్ధు, ఈ ఇంట్లో నీకు ఎంత హక్కు ఉందో కీర్తికి కూడా అంతే హక్కు ఉంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది నాన్న, కీర్తి ఆడపిల్ల, మేము మగపిల్లలం, మాకు కీర్తికి సమాన హక్కు ఎలా ఉంటుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సరే, సమాన హక్కు ఉందే అనుకో, కీర్తి తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటడం ఎంతవరకు కరెక్ట్ అని సిద్ధు అంటాడు. ఈ నష్టజాతకురాల వల్ల ఏం జరిగిందో తెలుసా సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం జరిగింది నాన్న అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఈ నష్టజాతకురాలు ఏమంటా అయితే మన ఇంట్లో అడుగు పెట్టిందో మన ఇంటికి దరిద్రం చుట్టుకుంది సిద్ధు అని బామ్మ చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీ నాన్నకు ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవిని క్యాన్సిల్ చేసేశారంట్రా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఎమ్మెల్సీ సీటు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఆ మునుస్వామి ఆడిస్తున్న నాటకం. ఆ మునుస్వామి కావాలనే ఎమ్మెల్సీ సీటుని క్యాన్సిల్ చేపించాడు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మీకు గుర్తులేదా, ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా నా కూతురు కనిష్క ఆ ఇంటికి కోడలిగా వెళ్తే ఖచ్చితంగా బసవరాజుకి నేను చాలానే చేస్తానని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ కూతురు కనిష్క మన ఇంటికి కోడలుగా రాలేదు కాబట్టి ఆ బసవరాజే కావాలని ఎమ్మెల్సీ సీటుని క్యాన్సిల్ చేపించాడు. ఇందులో తులసి నష్టజాతకురాలు అనటానికి అర్థం ఏముంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పు సిద్ధు, ఈ నష్టజాతకురాలు మన ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఈ అనర్థం జరుగుతుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇంకొకసారి నా తులసిని ఎవరైనా నష్టజాతకురాలు అంటే ఊరుకోను, నా తులసి అదృష్టవంతురాలని నిరూపిస్తాను, త్వరలోనే మీకు ఎమ్మెల్సీ సీటు వచ్చేలా చేస్తాను, ఆ మునుస్వామిని ఎదిరిస్తాను, అవసరమైతే ఆ దేవుణ్ణి ఎదిరించైనా సరే మిమ్మల్ని ఎమ్మెల్సీని చేస్తాను, అప్పటి వరకు నా తులసిని ఎవరు కూడా ఒక్క మాట అనొద్దు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి, లే తులసి, లోపలికి వెళ్దాం అని చెప్పి
సిద్ధు తులసిని పైకి లేపుతాడు. ఇక సిద్ధు చేతిలో ఉన్న సారెను చూసి ఏంట్రా అవి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి వాళ్ళ అమ్మా నాన్న సారె తీసుకొని వస్తే మీరు వాళ్ళను అవమానించి సారెను వెనక్కి పంపించారు కదా. తులసి సంతోషంగా ఈ ఇంట్లో ఉండాలంటే తులసికి పుట్టించి నుంచి రావాల్సిన సారె రావాలి, అందుకనే ఆ సారెను నేనే వెళ్ళి తీసుకొచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, నీకు పిచ్చి పట్టినట్టుందిరా, ఈ తులసి నీకు ఏదో మందు పెట్టినట్టుందిరా, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎవరు నాకు ఎలాంటి మందు పెట్టలేదు, నేను తులసిని ప్రేమించాను, మీరందరూ తులసిని అవమానిస్తుంటే చూడలేకపోతున్నాను, అందుకే తులసిపై మీ అందరి ప్రేమను నేను చూపిస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి, ఖుషి రెండమ్మ లోపలికి వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసిని ఖుషిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక బసవరాజు బాధపడుతూ ఉంటే ఒరే బసవ బాధపడకు, తప్పకుండా సిద్ధు మన దారిలోకి వస్తాడు, ఏదో ఒకరోజు వాడు చేసిన తప్పు తెలుసుకుంటాడు అని చెప్పి బామ్మ బసవరాజుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఏమోనమ్మా, ఆ తులసి మాయలో పూర్తిగా సిద్ధు పడిపోయాడు అనిపిస్తుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది సిద్ధు గురించి, ఆ తులసి గురించి కాదు బసవ, నీ ఎమ్మెల్సీ సీటు గురించి. వెంటనే మునుస్వామి ఇంటికి వెళ్ళు, ఆ మునుస్వామి ఎమ్మెల్సీ సీటు నీకు రాకుండా చేశాడు, అతని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడైనా ఎమ్మెల్సీ సీటుని చేజిక్కించుకో బసవా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడే బయలుదేరతాను అని చెప్పి బసవరాజు మునుస్వామి ఇంటికి బయలుదేరతాడు. ఇదంతా చూస్తున్న నీలిమ, ఎట్టి పరిస్థితిలో మీకు ఎమ్మెల్సీ సీటు రాకూడదు మావయ్య, మీరు ఎప్పటికీ ఆ తులసిని నష్టజాతకురాలు అంటూనే ఉండాలి అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎక్కడి నుంచి దాపరించిందో ఈ శని, అక్కడ ఉన్నా వదిలిపెట్టలేదు, ఇక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టట్లేదు అని కీర్తి తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సిద్ధు తులసిని లోపలికి తీసుకెళ్లగానే, తులసి, మా వాళ్ళు చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. తులసి ఏం మాట్లాడదు. ఇక తులసిని ఇలా రా తులసి అని చెప్పి తులసిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సారెలో తులసికి కుంకుమ తీసి నుదుటన పెట్టి ఆ సారెను తులసి ఒడిలో పెట్టి తులసి తలపై అక్షంతలు వేస్తూ ఉంటాడు. ఫ్రెండు, ఏంటిది అని ఖుషి అడుగుతూ ఉంటుంది. నిన్న మీ అమ్మమ్మ తాతయ్య వచ్చి తులసికి సారె ఇవ్వాలనుకున్నారు కదమ్మా, అది ఇంట్లో వాళ్ళు తిట్టి పంపించేశారని నువ్వే చెప్పావు కదా, అందుకే ఆ సారెను నేనే వెళ్ళి మీ అమ్మమ్మ తాతయ్యలకు క్షమాపణ చెప్పి తీసుకొని వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఫ్రెండు, ఈ ఇంట్లో నువ్వు ఒక్కడివే మంచివాడివి, అందరూ చెడ్డవాళ్లే అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. నా మంచితనాన్ని మీ అమ్మ తులసి కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని సిద్ధు ఖుషితో అంటూ ఉంటాడు. అది ఎప్పటికీ జరగదు, నువ్వు నాకు అన్యాయం చేశావు, నన్ను అందరితో ఇలా తిట్టించడం కోసమే నా మెడలో తాళి కట్టావు అని చెప్పి తులసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండు, తులసి అమ్మ త్వరలోనే నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటుందిలే అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక తులసి పక్కకు వెళ్ళి లక్ష్మికి ఫోన్ చేస్తుంది. అమ్మ తులసి, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందమ్మా, నువ్వెలా ఉన్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను తులసి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇందాకలా సిద్ధు వచ్చాడమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, సిద్ధు వచ్చాడు, సిద్ధు చాలా మంచివాడు, సిద్ధులంటే భర్త దొరకటం నీ అదృష్టం తులసి, వాళ్ళ అమ్మా నాన్న చేసిన తప్పుకు సిద్ధు మాకు క్షమాపణ చెప్పాడు తులసి, నిజంగా సిద్ధు చాలా మంచివాడు, సిద్ధుపై నీకేమైనా అపోహలు అనుమానాలు ఉంటే వదిలేసి సిద్ధుతో సంతోషంగా ఉండమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఉంటాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు బసవరాజు మునుస్వామి ఇంటికి వెళ్తాడు. మునుస్వామి బసవరాజుని గుమ్మంలోనే చూసి, ఆగో, లోపలికి రావద్దు, నా గడప తొక్కటానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ బావగారు, మా సిద్ధు చేసింది తప్పే, నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇంకా నన్ను బావగారు అని ఎలా పిలుస్తున్నావు అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. ఎప్పటికైనా సరే కనిష్క మా ఇంటి కోడలు, అందుకే నేను మిమ్మల్ని బావగారు అని పిలుస్తున్నాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నీ కొడుకు సిద్ధు తులసిని పెళ్లి చేసుకొని ఇంటికి కూడా తీసుకొచ్చి పెట్టాడు, ఇంకా నా కూతురు కనిష్కను నీ కోడలంటావేంటి అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. నానా, ఒక్క నిమిషం ఆగండి, మామయ్యకి ఆ తులసిని సిద్ధు పెళ్లి చేసుకొని రావటం ఇష్టం లేదు, అందుకే నన్నే కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ప్లీజ్ నానా, నాకు కూడా సిద్ధు అంటే చాలా ఇష్టం, సిద్ధుకి నాకు పెళ్లి జరిపించండి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. నిజంగా మా కూతురు కనిష్కని మీ ఇంటి కోడలుగా చేసుకుంటారా అని చెప్పి
మునుస్వామి అడుగుతూ ఉంటాడు. చేసుకుంటాను, నా కోడలు కనిష్కనే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అయితే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మునుస్వామి భార్య లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి ఈ హారతి మీద ప్రమాణం చేసి నా కూతురు మీ ఇంటి కోడలని చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎప్పటికైనా సరే మా సిద్ధుకి భార్య అయ్యే హక్కు కనిష్కకు మాత్రమే ఉంది, మా ఇంటికి కోడలయ్యే హక్కు కనిష్కకు మాత్రమే ఉంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు లోపలికి రండి బావగారు అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ బావగారు, నన్ను లోపలికి రానిచ్చినందుకు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య రండి కూర్చోండి, జ్యూస్ తీసుకురానా కాఫీ తీసుకురానా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అవేమీ వద్దమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏం పని మీద వచ్చారు మావయ్య అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే హైకమాండ్ నుంచి పోస్ట్ వచ్చిందమ్మా, ఆ పోస్ట్లో నాకు ఎమ్మెల్సీ సీట్ క్యాన్సిల్ చేసినట్టు ఉంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా మావయ్య చెప్పేది నిజమా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. అవును కనిష్క అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. వెంటనే మావయ్యకు ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ చేయమని హైకమాండ్తో మాట్లాడండి నానా అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా కనిష్క అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది బావగారు అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. ఏంటో చెప్పండి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసేయి, ఆ తరువాతనే నీకు ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ చేపిస్తాను అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటడానికి సిద్ధు ఒప్పుకోవట్లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అయితే ముందు తులసిని కాదు ఇంట్లో నుంచి బయటకు పంపించాల్సింది, ఆ చిన్న పిల్లుందే ఆ పిల్లను పంపించండి అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. ఆ చిన్న పిల్లను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఆ తరువాత ఆ తల్లి కూడా దానంతట అదే వెళ్ళిపోతుంది అని మునుస్వామి చెప్తూ ఉంటే, అవును మావయ్య డాడీ చెప్పింది కరెక్ట్ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. మావయ్య ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటే విషయంలో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అయితే నాతో పాటు మా ఇంటికి రా కనిష్క, మా ఇంట్లో గెస్ట్ లాగా కొన్ని రోజులు ఉందు గాని అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నేను కూడా అదే కోరుకుంటున్నాను మావయ్య, మీ ఇంటికి గెస్ట్ లాగా వచ్చి తులసిని సిద్ధుని విడదీస్తాను, సిద్ధుకి దగ్గర అవుతాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. మా అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి పెళ్లికి ముందే ఉంచేసుకుంటారా అని మునుస్వామి అడుగుతూ ఉంటాడు. మామయ్య అన్న దాంట్లో తప్పేం లేదు డాడీ, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. సరే కనిష్క నువ్వు ఎలా అంటే అలానే అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. సరే బావగారు కనిష్కను తీసుకొని బయలుదేరతాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. కనిష్క జాగ్రత్త అమ్మా అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.